హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోపాలుడు. మీ అందరికీ తెలుసు, నేను రెగ్యులర్గా ఛానల్స్ని ప్రమోట్ చేస్తుంటానండి. అందులో భాగంగానే డ్రీమ్ బాయ్ స్టార్. యాక్చువల్గా ఈ అబ్బాయి చాలా ఫెంటాస్టిక్ వీడియోస్ తీస్తుంటాడు. ఈ ఛానల్ వచ్చేసి రీసెంట్గా స్టార్ట్ చేశాడు, జూలై 24, 2020. ఆల్మోస్ట్ 4200 వ్యూస్ అయ్యాయి. టోటల్ ఒక 10 వీడియోస్ తీసింటాడు. కానీ ఏం తీసాడో కానీ అవన్నీ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. కాకపోతే ఈ ప్రాంక్ చేసే వాళ్ళు కొన్ని విషయాల్ని గమనించాలి. ఓకే, కామెడీ చాలా బాగుంటుంది, దాన్ని ఎక్స్ట్రీమ్గా నేను అప్రిషియేట్ చేస్తాను. కామెడీ అనేది చాలా ముఖ్యం జీవితంలో. అట్ ద సేమ్ టైం మనం గమనించాల్సింది ఏంటంటే, మన ప్రాంక్ నుండి వేరే వాళ్ళ మనోభావాలకు దుఃఖం కలగకూడదు. అదే ప్రకారం ప్రాంక్ చేసేటప్పుడు నెక్స్ట్ టైం ఇలాంటిది ఒరిజినల్గా చూస్తే ఎవరికైనా ఇంపాక్ట్ అవుతుందా అనేది కూడా మనం గమనించాలి. ఎందుకంటే నమ్మకం అనేది ఒకసారి పోయిందనుకోండి, మరి మనం దాన్ని రికవర్ చేయలేము. కాబట్టి ఎప్పుడైనా ప్రాంక్ చేసేటప్పుడు సమాజానికి మంచి కలిగే విషయాలు మీరు యూట్యూబ్లో చూస్తే చాలా ఇతర లాంగ్వేజ్లలో మనకు దొరుకుతాయి. ఏదైనా మంచి చేయగలుగుతుంది ప్రాంక్ చేస్తే అన్నప్పుడు మనం చేయొచ్చు. లేదంటే కామెడీని సృష్టించవచ్చు. ఆ కామెడీ నుండి నమ్మకం అనేది పోకూడదు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం దేవస్థానానికి అలా వెళ్తే కొంతమంది ఏం చేస్తుంటారంటే, అక్కడ ఫ్యామిలీతో పాటు కూర్చొని ఉంటారు. మేము ఇక్కడ దేవస్థానానికి వచ్చాము, మా డబ్బులు పోయాయి, మేము ఇంటికి వెళ్ళాలి, ఛార్జీలకి ఇవ్వండి. మనలాంటి మంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 500, 600, 1000 రూపీస్, వాట్ ఎవర్ మేబీ, ఓకే, బేస్డ్ ఆన్ యువర్ కేపబిలిటీ, అంటే మీ దగ్గర ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళకి అంతో ఎంతో సహాయం చేస్తుంటారు. ఓకే, కొంతమంది ఫుల్ అమౌంట్ కూడా ఇచ్చి పంపిస్తూ ఉంటారు. అదేమైపోతుందంటే మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినా కూడా అదే బ్యాచ్ అక్కడే కూర్చొనే ఉంటారు. దీన్ని బట్టి చూస్తే మనకి ఏమవుతుందంటే, ఎవరు నిజంగా నీడీస్ ఉన్నారు, ఎవరు లేరు అనేది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తే రేషన్ కార్డ్స్ చాలా మందికి ఇస్తూ ఉంటారు. ఇల్లు లక్షల్లో ప్రతి సంవత్సరం బీదలకు ఇల్లు కట్టిస్తూ ఉంటారు. కాకపోతే ఎవరైతే నీడీగా ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టేదానికి ఇంతవరకు అవకాశం లేదు. కానీ ఎవరికైతే అవసరం లేదో వాళ్ళకు వచ్చేసి ఇల్లు కట్టించి ఇస్తున్నాం. మీ అందరికీ తెలుసు, గంగవ్వ ఆమెకి ఇల్లు లేదు అని చెప్పేసి బిగ్ బాస్లో చెప్తుంది. ఇది సర్ప్రైజింగ్ టు అజ్. ఎందుకంటే మనం అందరికీ తెలుసు, ఆమె అలాంటి బీద పరిస్థితిలో ఉన్న ఆమెకి ఇల్లు ఇవ్వని పరిస్థితి గవర్నమెంట్ ఉందా? రియల్గా ఆమెకి ఇల్లు లేదా? అప్పుడు ఇన్ని ఇల్లు మనం శాంక్షన్ చేస్తుంటే ఎవరికి వెళ్తున్నాయి? అలాగనే ప్రాంక్ చేసేటప్పుడు మన ఆ సబ్జెక్ట్ పైన మంచి విషయాల్ని గ్యాదర్ చేసేసి కామెడీ చేయొచ్చు. ఆ మంచి విషయాల్ని గమనించండి, సమాజానికి మంచి కలిగే విషయాలపైన ప్రాంక్ చేయండి. కామెడీ అనేది చాలా అవసరం. కాకపోతే ఆ కామెడీ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించేసి వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఉండే విధంగా చూడండి. ఓకే, మీరు ఇన్స్టెంట్ ప్రాంక్ చేస్తే చాలా బెస్ట్గా ఉంటుంది. వేరే వాళ్ళ త్రూ కాకుండా డైరెక్ట్గా వెళ్ళేసి మీరు మాట్లాడేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఫీలింగ్స్ చూసినప్పుడు అది కూడా బాగానే ఉంటుంది. మంచి ప్రాంక్స్ అంటారు వాటన్నిటిని. ఓకే, అలాగే చేయండి. వ్యూవర్స్ అందరి దగ్గర రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ఛానల్ చాలా బాగుంది, అబ్బాయి చాలా టెక్నికల్గా తీస్తున్నాడు, వీళ్ళ టీం అంతా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఓకే, కాబట్టి మీరంతా ఈ ఛానల్ని రికమెండ్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, ఈ ఛానల్కి ప్రమోట్ చేసేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసేసి ఎక్కువ వ్యూవర్స్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ కావాలి ఈ ఛానల్ కని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ మీ గోపాలుడు. మీ ఛానల్ని మీరు ప్రమోట్ చేయాలనుకుంటే తప్పకుండా మీ గోపాలుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఏ లాట్. హ్యావ్ ఏ నైస్ డే. ఖుదాఫీజ్. గుడ్ నైట్. జై హింద్.